నమస్కారం, మా తెలంగాణ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సీఎం చంద్రబాబుతో ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం భేటీ. ఏపీలో పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై చర్చ. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థ పాలనకు ఆ లేఖనే పెద్ద ఛార్జ్షీట్. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. సికింద్రాబాద్ మహంకాళి బోనాల్లో ముగిసిన రంగం. మాతంగి స్వర్ణలత అమ్మవారి భవిష్యవాణి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు. కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాల సేకరణ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేశారు. ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యాశాఖ, పౌరసత్వ మరియు బహుళ సంస్కృతుల వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా జరుగుతున్న ఆర్థిక మార్పులు, ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆస్ట్రేలియా బృందానికి సీఎం వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి పరిశోధనలు, ఆవిష్కరణలు మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు అపారమైన అవకాశాలున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. విద్య, సాంకేతికత, సుంకాల వ్యవహారాల్లో పరస్పర సహకారంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశం అనంతరం ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు సాంప్రదాయ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఏపీ బ్రాండ్గా ప్రపంచ గుర్తింపు పొందిన అరకు కాఫీతో పాటు ప్రత్యేక జ్ఞాపికను వారికి బహుకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ప్రతినిధుల భేటీతో విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందడుగు వేసిందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ తన ఉనికిని చాటుకుంటూ వేగంగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో జనసేన ఎక్కడుంది అంటూ విమర్శలు చేసే సూడో మేధావులకు, విమర్శకులకు తమ పార్టీ కార్యక్రమాలే సమాధానమని జనసేన నాయకులు స్పష్టం చేశారు. జనసేన తెలంగాణ ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన దిశగా నిర్వహించిన సమావేశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. జనసేన తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ తాలూరి మరియు ముఖ్య నాయకుడు డాక్టర్ మణికంఠ గౌడ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణలోని అన్ని జిల్లాల కేడర్, కీలక నాయకులు పాల్గొన్నారు. పార్టీ అగ్రనేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు కార్యాచరణ రూపొందించారు. బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లే వ్యక్తులకు సమాజమే కాదు, ప్రకృతి కూడా తోడవుతుందంటూ నాయకులు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ నేలపై జనసేన జెండాను మరింత బలంగా పాతేందుకు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. జనసేన పార్టీ ఉనికిపై అనుమానాలు వ్యక్తం చేసిన వారికి క్షేత్రస్థాయి పోరాటాల ద్వారానే బలమైన సమాధానం చెప్తామని నాయకులు స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ అంతటా జన సైనికులు, వీర మహిళలు సరికొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఓ నిరుద్యోగి రాసిన సూసైడ్ నోట్ను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనకు ఆ లేఖనే అతిపెద్ద ఛార్జ్షీట్ అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివినా ఉద్యోగాలు రాక ప్రభుత్వ తీరుతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నిరుద్యోగి రాసిన లేఖ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఈ సూసైడ్ లెటర్లో ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం, సత్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్, ఉద్యోగ హామీలను కాంగ్రెస్ సర్కార్ బొందపెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, ఆవేదనలో ఉన్న నిరుద్యోగ యువతకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల తరపున బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో నిరుద్యోగుల అంశం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇప్పటికైనా నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, వేణు రాసిన సూసైడ్ నోట్ నీకు అందిందా, అందలేదా? మీ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఇచ్చారా, ఇవ్వలేదా? తప్పక చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ పిల్లోడు రాసిన సూసైడ్ నోట్కి సమాధానం చెప్పే సత్తా ఉందా ఈ ప్రభుత్వానికి, విక్రమార్క గారికి కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ? ఒకవేళ ముఖ్యమంత్రి గారికి చేరపోతే వారికి వెంటనే పంపిస్తాను. నేను మా ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని కోరుతా ఉన్నా, వెంటనే ముఖ్యమంత్రి గారికి మంచిగా భద్రంగా ఒక కొరియర్ సర్వీస్ పెట్టి ఆయన ఇంటికి పంపించండి. తప్పకుండా
చదువుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఇదేదో మా పార్టీ ఆవేదననో నా ఆవేదననో కాదు, మీ చేతగాని అసమర్థ పరిపాలనకి ఒక ఛార్జ్ షీట్ ఈ సూసైడ్ నోట్ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పసిపిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి వారి ఉజ్వల భవిష్యత్తుకు తల్లిపాలే ప్రధాన పునాది అని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి తల్లి బిడ్డ పుట్టిన తొలి గంటలోనే తల్లిపాలు అందించేలా అవగాహన పెంచాలని సూచించారు. నవజాత శిశువులకు తల్లిపాలు మొదటి టీకా లాంటివని మంత్రి సీతక్క తెలిపారు. బిడ్డ పుట్టిన వెంటనే ఇచ్చే తొలి ముర్రిపాలు శిశువుకు వ్యాధి నిరోధక శక్తిని పెంచి అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయని పేర్కొన్నారు. బిడ్డల శారీరక మానసిక ఎదుగుదలకు కనీసం 1 సంవత్సరం పాటు తప్పనిసరిగా తల్లిపాలు మాత్రమే అందించాలని తల్లులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ వారోత్సవాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తల్లులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. పసిపిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో తల్లిపాల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి కుటుంబం పసిపాపల సంరక్షణలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం కోరుతోంది. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లుల పాల వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క తల్లి తను జన్మనిచ్చినటువంటి బిడ్డకు సురక్షితమైన, స్వచ్ఛమైన పాలిచ్చి బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే బలమైనటువంటి ఆరోగ్యము, బలమైనటువంటి ఫుడ్ ఇవ్వడం మూలంగా బలమైనటువంటి ఆరోగ్యంగా ఎదుగుతారు. కాబట్టి తల్లి బిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే తను స్వయంగా తన పాలను ఇవ్వడం మూలంగా పిల్లలకు బలమైన ఆరోగ్య పునాదిని మనం కల్పించిన వాళ్ళమైతాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా ప్రతి తల్లులు పిల్లల్ని ఒడిలో ఒడిచి పట్టుకొని స్వయంగా తన పాలను ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. భారత రాష్ట్రపతి భవన్లో అంతర్జాతీయ దౌత్యపరమైన కీలక భేటీ జరిగింది. ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి సైదో బక్తియోర్ వదిలోవిచ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాల విస్తరణపై కీలక చర్చలు నిర్వహించారు. భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య శతాబ్దాల నాటి ప్రాచీన వర్తక మార్గాలు, లోతైన చారిత్రక, సాంస్కృతిక మరియు నాగరికత సంబంధాలున్నాయని ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించారు. సాంప్రదాయిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ప్రస్తుత ఆధునిక కాలానికి అనుగుణంగా ఆర్థిక, వాణిజ్య రంగాల్లో కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి జరిపిన ఈ పర్యటన ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, వివిధ రంగాల్లో కొత్త సహకార అవకాశాలు గుర్తించడానికి ఒక గొప్ప అవకాశమని నాయకులిద్దరూ ఏకీభవించారు. సాంకేతికత, విద్య, వ్యాపార రంగాల్లో నవీన అధ్యయనానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈ పర్యటనతో భారత్, ఉజ్బెకిస్తాన్ ద్వైపాక్షిక బంధాలు మరింత దృఢమవుతాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం సంఘాల రాజకీయ ఘర్షణ తీవ్ర కలకలం రేపుతోంది. వైసీపీ కార్యకర్తలపై దాడి చేసిన టీడీపీ నేత నాగరాజ్ ఇంటికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసు వెనుక పెద్ద కుట్ర ఉందంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడి పరామర్శకు ఎమ్మెల్యే విరూపాక్ష నాగరాజ్ ఇంటి వద్దకు వెళ్లగా టీడీపీ నేతలు ఎమ్మెల్యే డౌన్ అంటూ తీవ్ర పదజాలంతో నినాదాలు చేశారు. ఎమ్మెల్యే అక్కడి నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో టీడీపీ నేత నాగరాజు తన భార్య నైటీని స్వయంగా చించేసి ఎమ్మెల్యే వచ్చి పనిచేశాడంటూ ఆమెతో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు సీఐ రవిశంకర్ రెడ్డి ఎమ్మెల్యే విరూపాక్షపై కేసు నమోదు చేశారు. ఏ తప్పు చేయని ఎమ్మెల్యేపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పొలిటికల్ మైలేజ్ కోసమే దళిత మహిళ బట్టలు చించి నాటకాలాడారని టీడీపీ నేత నాగరాజుపై వైసీపీ విమర్శలు దాడిపించింది. కేసు నమోదుతో సంఘాల గ్రామంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మీకేమన్నా సమస్య వచ్చే మీరే ఆలోచన చేయండి, మీరే ఆలోచన చేయండి.
మీకేమైనా సమస్య 24 గంటలు పోలీసులకు ఎప్పుడైనా రమ్మని చెప్తారా? ఏ రోజు రాకుండా ఏదైనా జరిగినప్పుడు మాత్రం డ్రామాలు వేస్తావు. ఎవరు ఎట్లా పోతావు చెప్పు, ఎట్లా పోతారు అట్లా పోకూడదన్నా. ఎమ్మెల్యే మీరు ఓపెనింగ్ పోవట్లే, కృష్ణమ్మ ఉగ్ర రూపంతో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో పుణ్యక్షేత్రమైన సంగమేశ్వర ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుండటంతో శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం కృష్ణానది ఒడ్డులోకి చేరుకుంది. కృష్ణమ్మ నీటి మట్టం పెరగడంతో ఆలయ గోపురం, వేపదారు శివలింగం పూర్తిగా నీట మునిగాయి. సంగమేశ్వరం క్షేత్రానికి 7 నదుల సంగమ స్థలంగా ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం పెరిగినప్పుడు ఈ ఆలయం సుమారు 8 నెలల పాటు నీటిలోనే మునిగి ఉంటుంది. కేవలం ఎండాకాలంలో 4 నెలలు మాత్రమే నీటి మట్టం తగ్గి వేపదారు శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. ప్రతి ఏటా ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ప్రాచీన శివాలయాన్ని బాదామి చాళుక్య రాజును నిర్మించారు. ద్వాపర యుగంలో పాండవుల అగ్రజుడైన ధర్మరాజు స్వయంగా ఇక్కడ వేపదారు శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు భక్తులు విశ్వసిస్తారు. కృష్ణమ్మ ఒడికి చేరిన దృశ్యాలు ఆధ్యాత్మిక పార్వత్యాన్ని కలిగిస్తున్నాయి. కృష్ణమ్మ ఒడిలోకి చేరిన సంగమేశ్వరుడి అద్భుత దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో పారదర్శకత, బాధ్యతాయుత పాలన ప్రత్యక్షంగా కనిపిస్తోందని విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఇందిరమేండ్ల సేనన్నగా పేరుగాంచిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు వచ్చిన ఓ చిన్నారి అర్జీపై ఆయన వెంటనే స్పందించిన తీరు స్థానికులను, నెట్జన్లను విశేషంగా ఆకట్టుకుంది. తమ ప్రాంతానికి పాఠశాల సమయానికి సరైన బస్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని, కొత్త బస్ సర్వీస్ పునరుద్ధరించాలని ఓ చిన్నారి మంత్రి పొంగులేటికి లేఖ ద్వారా విన్నవించింది. చిన్నారి ఆవేదనను చూసి వెంటనే చలించిపోయిన సీనన్న ఆలస్యం చేయకుండా ఆర్టీసీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థులు, ప్రజల సౌకర్యార్థం తక్షణమే ఆ రూట్లో ఆర్టీసీ బస్సు నడపాలని ఆదేశాలు జారీ చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ప్రజలు ఎదురుచూసిన సుపరిపాలన, బాధ్యతాయుత వాతావరణం ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించే నాయకులే ప్రజాస్వామ్యానికి నిజమైన బలమని కాంగ్రెస్ వర్గాలు ఉద్ఘాటిస్తున్నాయి. నోట్ చేసుకో. ఎర్రబోయినపల్లి బస్సు నడపండి. కల్లూరు మండలి ఒట్టి సర్వే చేయడం కాదు, నడపండి. ఇవన్నీ ఎంత అంతదాయం కావాలి. అవుటర్ లిఫ్ట్ 1 వీక్ చేస్తే మళ్ళీ నాకు పర్సనల్ గా చెప్పాలి. బస్ రాబోతే నాకు చెప్పరా. కరెక్ట్ వీక్ టెస్ట్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం రంగం ప్రవచనం ముగిసింది. పచ్చికొండపై నిలబడి మాతంగి స్వర్ణలత అమ్మవారి భవిష్యవాన్ని వినిపించారు. ప్రజల్లో అహంకారం ఎక్కువవుతోందని, దాన్ని తగ్గించుకుంటేనే మంచిదని హెచ్చరించారు. ఈ ఏడాది పూజల్లో తనకు తీవ్ర బాధ కలిగిస్తున్నారని, కంటదరి పెట్టిస్తున్నారంటూ స్వర్ణలత ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ గురించిన హెచ్చరికలను మాతంగి స్వర్ణలత స్పష్టం చేశారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసే భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని, ఒకవేళ రాబోయే 6 నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ చేయకపోతే తీవ్ర ప్రాణ నష్టం తప్పదని హెచ్చరించారు. భక్తులు, అధికారులు అమ్మవారి ఆగ్రహానికి గురికాకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రకృతి కోపం గురించి మాట్లాడుతూ ఈ ఏడాది ఊహించని రీతిలో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. వర్షాలే కాకుండా భారీ అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు. సమాజంలో వావవరసలు లేకుండా ఘోరాలు చేస్తున్నారని, అలాంటి వారిని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి భవిష్యవాణితో భక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అర్చకులు, అధికారులు సూచిస్తున్నారు. 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు
గురి అవుతున్నాను. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే ఏడేడు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల బచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. మీరు అది మాత్రం మీరు నాకు ఆ గ్రహానికి ఇస్తుంది. అమ్మ ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకళ్ళు ఇద్దరు అడ్డుపుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను. ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే కానీ వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. చాలా సంతోషం తల్లి. నువ్వు అండగా ఉండి చేయించుకున్న పక్షంలో తప్పకుండా నీ ప్రతిష్ట చేయించుకుంటాం. ఆగ్రహం వద్దు తల్లి. వాళ్ళు నీ బిడ్డలే, వాళ్ళు కూడా చల్లగా చూడాలి. తర్వాత ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అందరూ ఎలా ఉంటారు. వర్షాలు లేవనుకున్నటువంటి వర్షాలు నువ్వు రాగానే 15 రోజుల్లో ఇంచుమించుగా సరిపడేటటువంటి వర్షాలు కురిసినాయి. కానీ చక్కటి వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయ తల్లి. పాడి పంటలేనా దానికి సమానంగా ఉన్నది బాలకు. గత ఏడు చెప్పినట్టు ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు ఏడేడు కాదు, ఈ ఏడు భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. ఏడేడు కాదు వాళ్ళు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ఏడు మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాడి వరుసలు లేకుండా జనాలు మట్టు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. ముఖ్యంగా వాయి వరుసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ ఏడు మీరు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టను. నేను టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్లాక్ బస్టర్ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె జనని వివాహం ఈ నెల ఆగస్టు 16న ఎంతో వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు సంబంధించి బండ్ల గణేష్ తన కుటుంబ సమేతంగా సినిమా మరియు రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులను వ్యక్తిగతంగా కలిసి పెళ్లి పిలుపులు అందిస్తున్నారు. బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం సూర్యతేజ చెలుకూరితో ఆగస్టు 16న హైదరాబాద్లో నిశ్చయమైంది. ఈ క్రమంలో బండ్ల గణేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి సినీ ప్రముఖుల ఇళ్లకు వెళ్లి లగ్న పత్రికలు అందిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత జంట, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నాగ చైతన్య, శోభిత ధూళిపాల దంపతులను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులు తమ కుటుంబానికి అందించిన ఆప్యాయత, ఆశీస్సులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 16న జరగబోయే ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా భారీగా హాజరు కానున్నారు. గత 2 రోజులుగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తీవ్ర హెచ్చుతగ్గులు లేకుండా రేట్లు ఒకే స్థాయిలో నిలకడగా ఉండడంతో కొనుగోలుదారులు కొంత ఊరట చెందుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నమోదైన తాజా పసిడి వెండి ధరల వివరాలు చూస్తే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిం బంగారం ధర 1,44,220గా కొనసాగుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర
1,32,200 వద్ద స్థిరపడి ఉంది. గడిచిన 2 రోజులుగా ధరల్లో ఎలాంటి పెద్ద మార్పు లేకపోవడం గమనార్హం. ఇక బంగారం బాటలోని వెండి ధరలు కూడా స్థిరంగా పయనిస్తున్నాయి. బులియన్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర 2,35,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తెలంగాణలోని సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ప్రకటించింది. రాష్ట్రంలోని మిగిలిన పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షం కురిసే సమయంలో ఎత్తైన ప్రాంతాలు, చెట్ల కింద నిలబడొద్దని హెచ్చరించింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.